నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. మీరు ఎప్పుడైనా పాతకాలం నాటి జ్యువెలరీ షాపులకు లేదంటే మన ఊర్లోనే ఉండే కంసాలి దగ్గరకు వెళ్ళారా? అక్కడ బంగారు గొలుసు, చెవిరింగులు, వంకీలు, ఉంగరాలు కొన్నాక వాళ్ళు వాటిని నేరుగా బాక్స్లో పెట్టరు. ముందుగా ఒక పలుచని గులాబీ రంగు కాగితం తీసుకుని చాలా జాగ్రత్తగా నగను చుట్టి మడిచి సర్ది ఆ తర్వాతే బాక్స్లో పెడతారు. మనం అప్పట్లో దాన్ని చూసి అబ్బా ఎంత నీట్గా ప్యాక్ చేస్తున్నారు అనుకుని వదిలేసేవాళ్ళం. కొందరికి అది అలంకారం కోసం అనిపిస్తుంది, ఇంకొందరికి సెంటిమెంట్ అనిపిస్తుంది. కానీ అసలు విషయం ఏమిటంటే దీని వెనుక క్లీన్ సైన్స్ ఉంది, పక్కా ప్రాక్టికల్ లాజిక్ ఉంది. ఇప్పుడు కాలం మారింది, పెద్ద పెద్ద షోరూమ్లు వచ్చాయి. వెల్వెట్ బాక్సులు, బ్రాండెడ్ కవర్లు, లగ్జరీ ప్యాకేజింగ్ ఇవన్నీ కనిపిస్తాయి. కానీ మీరు గమనిస్తే చాలా చోట్ల ఇప్పటికీ ఆ పింక్ పేపర్ను పూర్తిగా వదలలేదు. ఎందుకంటే వాళ్లకు తెలిసింది ఒక సింపుల్ సత్యం: బంగారం, వెండి వంటి విలువైన లోహాల మెరుపు కాపాడాలంటే బయట గాలితో నేరుగా కాంటాక్ట్ తగ్గించాలి. సాధారణంగా మనం అనుకునేది ఏమిటంటే బంగారం అంటే ఎప్పటికీ మసకబారదు, అది ఎప్పుడూ మెరిసిపోతూనే ఉంటుంది. నిజమే, 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం తుప్పు పట్టదు. కానీ మనం వాడే నగలు 24 క్యారెట్ ప్యూర్ గోల్డ్ తో తయారు కావు. అవి చాలా మెత్తగా ఉంటాయి. అలా ఉంటే నగలు వంకరగా అయిపోతాయి, ఆకారం నిలవదు. అందుకే అందులో రాగి, వెండి లాంటి మిశ్రమ లోహాలు కలుపుతారు. ఈ మిశ్రమాల వల్లే నగలకు గట్టిదనం వస్తుంది, ఆకారం బలంగా ఉంటుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ మిశ్రమ లోహాలు గాలిలోని ఆక్సిజన్, తేమతో రియాక్ట్ అవుతాయి. ముఖ్యంగా వెండి అయితే త్వరగా నల్లగా మారుతుంది. దీనినే ఆక్సీకరణ ప్రక్రియ అంటారు. గాలిలోని తేమ, సల్ఫర్ సమ్మేళనాలు లోహాలతో రియాక్ట్ అవుతాయి. ఫలితం ఏమిటి? మెరుపు తగ్గిపోతుంది, రంగు కాస్త మసకబారుతుంది. మనం అప్పుడు పాలిష్ చేయించాలి అనుకుంటాం, కానీ షాపు వాళ్ళు ముందుగానే ఆ సమస్యను తగ్గించడానికి ఈ పింక్ పేపర్ వాడతారు. బయటి వాతావరణానికి మధ్య ఒక బఫర్లా పనిచేయటం ఈ గులాబీ కాగితం అసలు పని. ఇది పూర్తిగా ఎయిర్ టైట్ కాకపోయినా నేరుగా గాలి తగలకుండా ఒక పరిరక్షణ పొరలా ఉంటుంది. తేమ నగకు తగిలే స్పీడ్ తగ్గుతుంది. అలా ఆక్సీకరణ ప్రక్రియ స్లో అవుతుంది. అంటే మెరుపు ఎక్కువ కాలం అలా ఉంటుంది. ఇంకో విషయం కూడా ఉంది. పింక్ పేపర్ సాధారణ కాగితం కాదు, ఇది చాలా పలుచగా, సాఫ్ట్ గా ఉంటుంది. కాస్త తక్కువ ఆమ్లత్వం కలిగి ఉండేలా తయారు చేస్తారు. ఎక్కువ ఆమ్లత్వం ఉన్న కాగితాలు అయితే లోహాలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అందుకే జ్యువెలరీ రంగంలో ఈ తరహా టిష్యూ పేపర్ స్టాండర్డ్ గా మారిపోయింది. ఇతర రంగుల కాగితాలు కూడా ఉండొచ్చు, కానీ సంప్రదాయంగా పింక్ పేపర్ ఎక్కువగా వాడటం అలవాటైపోయింది. కాలక్రమేణా అది ఒక గుర్తింపుగా మారిపోయింది. మరి గీతలు పడకుండా చూడటంలో ఇది చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. మీరు ఒక గొలుసు లేదా బంగారు బ్యాంగిల్స్ నేరుగా డబ్బాలో పెడితే అవి కదులుతూ ఒకదానికొకటి తగులుతాయి. చిన్న చిన్న రాపిళ్లు వస్తాయి. ఆ రాపిడుల వల్ల స్క్రాచెస్ పడే అవకాశం ఉంటుంది. కానీ పింక్ పేపర్లో విడివిడిగా చుట్టి పెడితే అవి నేరుగా తగలవు. ఒక సాఫ్ట్ లేయర్ మధ్యలో ఉంటుంది, అంటే ఒక షాక్ అబ్జర్వర్లా పనిచేస్తుంది. మన పూర్వీకులు పెద్దగా కెమిస్ట్రీ చదవకపోయినా అనుభవంతో నేర్చుకున్న సైన్స్ ఇది. ఇలా చుట్టి పెడితే నగలు ఎక్కువ రోజులు మెరిసిపోతాయన్నది వాళ్ళు అప్పట్లోనే గమనించారు. అలా ఆ పద్ధతి తరతరాలుగా వస్తూ ఒక సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు బ్రాండెడ్ షాపులు ఎంత ఫ్యాన్సీ ప్యాకేజింగ్ ఇచ్చినా లోపల చాలా చోట్ల ఇలాంటి సాఫ్ట్ టిష్యూ లేయర్ వాడతారు. బయటకు కనిపించేది వెల్వెట్ బాక్స్, కానీ అసలు రక్షణ మాత్రం ఈ సింపుల్ పేపర్నే. ఇది చూస్తే మనకు ఒక విషయం అర్థమవుతుంది: ఖరీదైన వస్తువులను కాపాడటానికి ఎప్పుడూ ఖరీదైన సొల్యూషన్ అవసరం ఉండదు. కొన్నిసార్లు చాలా చిన్న, తక్కువ ఖర్చు ఉన్న పద్ధతులే పెద్ద పని చేస్తాయి. ఈ పింక్ పేపర్ ఖరీదు పెద్దగా ఏమీ ఉండదు, కానీ అది కాపాడేది మాత్రం లక్షల్లో, కోట్లలో విలువైన బంగారాన్ని. ఇంకా ఒక కోణంలో చూస్తే ఇది కస్టమర్ సైకాలజీ కూడా. పింక్ పేపర్లో చుట్టి ఇవ్వటం అంటే జాగ్రత్తగా, శ్రద్ధగా ప్యాక్ చేశామనే భావన కలుగుతుంది. కస్టమర్కు ఒక ప్రత్యేకమైన ఫీలింగ్ వస్తుంది. మన నగను ఎంత జాగ్రత్తగా ఇచ్చారు అనే నమ్మకం పెరుగుతుంది. అంటే ఇది సైన్స్ మాత్రమే కాదు, ట్రస్ట్ బిల్డింగ్ టెక్నిక్ కూడా. ఇప్పటి మోడర్న్ యుగంలో మనం చాలా విషయాలు పాతకాలం స్టైల్ అని తక్కువగా చూస్తాం, కానీ కొన్నింటి వెనుక లోతైన ఆలోచన, అనుభవంతో వచ్చిన జ్ఞానం ఉంటుంది. పింక్ పేపర్లో బంగారు నగలను చుట్టే పద్ధతి అలాంటిదే. ఇది అలంకారం కాదు, జస్ట్ సెంటిమెంట్ కాదు. ఇది ఒక సైన్స్ బేస్డ్, ప్రాక్టికల్, లో కాస్ట్ సొల్యూషన్. కాబట్టి ఇక మీదట మీరు ఎక్కడైనా జ్యువెలరీ కొంటే ఆ గులాబీ కాగితం కనిపిస్తే లైట్ గా తీసుకోకండి. దాని వెనుక ఉన్న లాజిక్ గుర్తుపెట్టుకోండి. చిన్న కాగితమైనా అది కాపాడేది పెద్ద విలువ. మన పెద్దలు విలువైనది కాపాడుకోవాలంటే జాగ్రత్త అవసరమని చెప్పిన మాటకు ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ప్యాకేజింగ్ చిన్నదైనా ఆలోచన మాత్రం పెద్దది.